తండ్రి ఇక్కడ నీవు మగవాడే నేను మగవాడని నాకు ఆడుకోవడానికి నాకు ఒక చిన్న చెల్లెలు కావాలని కోరితే ఆడవాళ్ళు పుస్తక కష్టంలో వస్తాయి, అలాంటి గండాలు వస్తాయి. 100 మంది మగవాళ్ళను పుట్టిస్తారు కానీ ఒక ఆడదాని ఒక స్త్రీని పుట్టి అంటున్నావా? అవును ఆయన వద్దు. ఏమి తండ్రి ఆహా హదరకు బెదరకు చెదరకు మదిలో హదరకు బెదరకు హదరకు బెదరకు హదరకు బెదరకు చెదరకు మదిలో పండిగా ఆహా ధీరుడే నేనున్నా బలవంతుడే నేనున్నాను. తప్పక శ్రీకారమంత మంత్రం ఒకరు జపించి అక్కడ 9 రోజులు నువ్వు గడియ తపస్సు చేస్తే అందులో నుంచి నాకు ఒక శ్రీకాంత పుడుతుంది, నాకు ఒక చెల్లెలు పుడుతుంది. నా చెల్లెలు నీవు పుట్టిస్తే నేను లాలించి బుజ్జగించి నా ఎడమ చేత ఎత్తుకొని నా చెల్లెల్ని తీసుకువెళ్తాను. తండ్రి గారు నా మాట విను. వినను. కష్టంలో పడతావు లేదు, బాధపడతావు లేదు. వద్దురా నా పుత్ర బుద్ధి గాలిక నీరు జన్మించిన వాడు ఆది నారాయణ మూర్తిని, అన్ని తెలిసిన వాడను. ముందు వచ్చేది వెనక జరిగేది నాకు తెలుసు. ఇది శ్రీకాంత పుట్టినట్టుకుంటే ప్రళయమవును, కష్టమవును, బాధపడతావని ఎన్ని విధాలు చెప్తున్నావు. నా మాట విను. ఎంత చెప్పినా నీవు ఎంత చెప్పినా నీవు నగలేవు, ఎంత చెప్పినా నీవు నగలేవు. సత్యపూట ఇలా భావించిన వారికి ఎలాంటి కష్టం రాదు. నా మాట విను ఆయన. ఈ బుద్ధి మానము. ఎంత చెప్పిన నీవు ఎంత చెప్పిన నీవు